హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ 12 బిట్స్ ఏదైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటిది ఏదైతే ఉందో లాస్ట్ 4 బిట్స్ అది ఎక్కువగా పిల్లలు చేయలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు. సో అయినా కూడా మనం అన్ని బిట్స్ని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా లాస్ట్ బిట్స్ 4 బిట్స్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఇక్కడ తద్భవ్ తస్యం గురించి అండి. తద్భవ్ తస్యం ఏంటిది? తద్భవ్ తస్యం అంటే, తస్యం అంటే సంస్కృత పదాలు అని అర్థం. ఇక్కడ చూడండి, శ్రావణ్ అనేటువంటి ఒక వర్డ్ వచ్చింది. దీన్ని మనం తద్భవ్లోకి అంటే ఈజీగా ఉండేటువంటి వర్డ్లోకి మార్చుకుంటే ఇది శ్రావణ్ అని చూడండి. చెప్పడానికి ఎంత కష్టం, అది మనం సావన్ గా మార్చుకున్నాం. తస్యంలో వన్ అనేటువంటిది ఉంటే ఇక్కడ బన్ అనేటువంటిది తద్భవ్లో మార్చుకున్నాం. దీనికి సంబంధించినటువంటి ట్రిక్ ఏంటంటే, తెలుగులో మీరు రత్నాలు అంటారు, హిందీలో రతన్ అంటారు. మీరు ఇక్కడ లు అనేటువంటి పదం చేరిస్తే రత్నాలు అవుతుంది. కాబట్టి తెలుగు సాంస్క్రిట్ ఒకటే. మరి రతనాలు అనేటువంటిది మనం యూజ్ చేయం, రత్నాలు అనేటువంటి చెప్తాం. సో కాబట్టి తెలుగు సాంస్క్రిట్ ఒకేలా ఉంటుంది. సో ఇలాంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఇవి సాంస్క్రిట్ పదాలు, తెలుగు పదాలు కూడా. తెలుగు సంస్కృత పదాలు ఒకేలా ఉంటాయి కాబట్టి దాని పక్కన ఏదన్నా ఒక వర్డ్ని చేర్చి లేదంటే ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయడానికి ట్రై చేయండి. మీకు అర్థమైపోతుంది ఏది సాంస్క్రిట్, ఏది హిందీ పదాలు అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వప్నాలు అనేటువంటి పదం ఇక్కడ తెలుగులో మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ సపనాలు అనేటువంటిది మనం క్రియేట్ చేయలేం. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది స్వప్నాలు అనేటువంటిది ఇక్కడ సంస్కృత పదం అని. అలాగే ఇక్కడ సూరజ్, సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనం అంటాం, కానీ సూరజ్ ఉదయిస్తున్నాడు అని అన్నాం. సో కాబట్టి ఇది సూరజ్ అనేటువంటిది హిందీ, అలాగే ఇక్కడ సూర్య అనేటువంటిది తస్యం. సో ఇలాంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరు గమనించండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హాఫ్ రా పదాలు కానీ, క్ష కానీ, షా కానీ, సో ఇలాంటి పదాలు అంటే గురు అంటే రూకి మాత్ర కానీ, సో ఇలాంటివి మాక్సిమం ఇక్కడ సాంస్క్రిట్ లోనే యూజ్ చేస్తాము. ఇలాంటివి కూడా మీరు చూసి కనిపెట్టొచ్చు ఈజీగా. చూడండి, ఇక్కడ నా మిత్రుడు అని చెప్తాము, నా మీతుడు అని చెప్పేసి చెప్పము. సో కాబట్టి ఇక్కడ మీత్ అనేటువంటిది హిందీ పదంగా గుర్తించండి, ఇది మిత్ర అనేటువంటిది సంస్కృత పదంగా గుర్తించండి. సో ఇక్కడ చూడండి, గణ్ అనేటువంటి దాంట్లో నా అనేటువంటిది, సో ఈ నా కూడా సాంస్క్రిట్ లోనే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, పాని అనేటువంటిది మనం హిందీలో యూజ్ చేస్తాము, వారి అనేటువంటిది సాంస్క్రిట్ వర్డ్. సో ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంది చూడండి. ఇక్కడ పాని అనేటువంటిది మనం జనరల్ గా హిందీలో యూజ్ చేస్తాం, అది తెలిసిందే. వారి అనేటువంటిది మనం యూజ్ చేయం. ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు సాంస్క్రిట్ వర్డ్ ఏది, హిందీ వర్డ్ ఏదని. ఒకవేళ కానీ ఈ ట్రిక్ తో మీకు పని చేయలేనప్పుడు ఇక్కడ చూడండి, వారి అనేటువంటి మీరు ఎప్పుడు వినుండరు, కానీ పాని అనేటువంటి పదం హిందీలో మనం వింటాము. కాబట్టి ఈ రెండిట్లో పాని అనేటువంటిది హిందీ, వారి అనేటువంటిది సాంస్క్రిట్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చాంద్, చంద్ర అనేటువంటి పదం ఉంది. సో చంద్ర అనేటువంటిది చంద్రుడు అంటాం మనం, చాందుడు అనం. సో కాబట్టి అలా అనలేని పదం ఏదైతే ఉందో అది తద్భవ్, అలా అనగలిగినటువంటి పదం ఏదైతే ఉందో అది సాంస్క్రిట్ పదాలు. ఈ విధంగా మీరు గ్రామాలు అనేటువంటిది మనం యూజ్ చేస్తాం, కానీ గామాలు అంటామా అనలేము. అలాగే గృహాలు అంటాం, కానీ గరాలు అంటామా అనలేము. సో ఇలా మీరు చూస్తే ఈరోజు నా జన్మదినం అని చెప్పొచ్చు. ఓకే, జనమ అనేటువంటి పదం మనం యూజ్ చేస్తాం అసలు. సో కాబట్టి ఇక్కడ మీకు తెలిసిపోయింది. సో తర్వాత యష్ అనేటువంటిది, ఇక్కడ ఈ మెలికస ఉండేటువంటి పదాలు చూడండి, అది సాంస్క్రిట్ లో కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఇక్కడ జస్ అనేటువంటిది, తర్వాత మయూరము అనేటువంటి తెలుగులో కూడా ఉంది, సాంస్క్రిట్ లో కూడా ఉంది. మోర్ అనేటువంటిది హిందీ వర్డ్. సో కాబట్టి మీకు మోర్ అనేటువంటి చిన్నప్పటి నుంచి మీరు వొకాబులరీ పర్పస్ మీరు నేర్చుకున్నారు. మోర్ అంటే నెమలి అనేటువంటిది. సో మీకు అర్థమైపోతుంది ఇక్కడ మనం మయూర్ అనేటువంటిది వాడతామా, మోర్ అనేటువంటిది వాడతామా. మయూర్ అనేటువంటిది సాంస్క్రిట్ వర్డ్. సో కాబట్టి ఇక్కడ మోర్ అనేటువంటిది మనం హిందీలో వాడతాము. అలాగే తెలుగులో మయూరము అనేటువంటిది ఉంది, మోరము అనేటువంటిది మనం చెప్పలేము. ఓకేనా. ప్రేమతో అనేటువంటి పదం మనం తెలుగులో వాడతాము. ప్యారతో అనేటువంటిది వాడలేము, అనలేము. సో కాబట్టి ఈ విధంగా చూడండి, మీకు ఈ బిట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. దీనికి మీరు ఆన్సర్ చేయగలరు.